హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఈ వీడియో అయితే నిన్నటి వ్లాగ్ అండి. నిన్నటి వ్లాగ్ అంటే బుధవారం రోజు వ్లాగ్ అని. ఒక్కొక్క రోజు మనం అప్లోడ్ చేసినప్పుడు అప్లోడ్ కాదనమాట. అలాంటప్పుడు లేట్ అవుతుంది కదా, అందుకని రోజు కూడా చెప్తే అర్థమవుతుందని చెప్తున్నాను. ఇంకా ఉదయాన్నే అయితే ఫస్ట్ కాకరకాయలు కర్రీ చేద్దామని తొందరగా లేసానండి. ఇవాళ ఎందుకో లేసామనుకో అసలు కావట్లేదు పనులు, అందుకని తొందరగా లేసాను. కొంచెం క్లీనింగ్ కూడా ఉంది, అందుకని తొందరగా లేసి ఇంకా కాకరకాయ అంటే లేట్ అవుతుంది కదా, అందుకని ఫస్ట్ అయితే అది తాలింపు వేస్తున్నాను. మేమేం చేస్తామంటే నైటే కట్ చేసి అందులో ఉప్పు ఒక 2 స్పూన్లు కల్లుప్పు వేసి మూత పెట్టి ఉంచుతాం. ఉదయానికి కొంచెం ముక్కలు మెత్తబడతాయి. ఇవి మనకి బొంతకాయలు అంటారు చూడు, లావుకాయలు, తోలు మందంగా ఉంటుంది. అందుకని అవి నైటు కట్ చేసి ఉప్పు వేసి పెట్టి ఉదయం గట్టిగా నీరంతా పిండి ఆ తర్వాత తగినంత నూనె వేసి తాలింపు వేస్తాను. నూనె అయితే తగినంతనే వేస్తానండి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువగా ఆయిల్ వేసి బాగా డీప్ ఫ్రై చేసి తీసుకొని ఆ ఆయిల్ని మళ్ళీ యూజ్ చేసుకుంటారు. మేమైతే అలా కాదు, తగినంత వేసి ఇంకా తాలింపు వేసేసి, తాలింపు అంటే తాలింపు గింజలు కూడా ఏమేయము, ఆయిల్లో వేసి ఫ్రై చేస్తాము. కొంచెం మధ్య మధ్యలో కలబెడుతూ చూసుకుంటున్నాను అనమాట. ముక్కలు మెత్తబడి కొంచెం మరీ డీప్ ఫ్రై కాకుండా ఓ మాదిరిగా అయిన తర్వాత ఇందులో కారం పొడి వేస్తాము. వెల్లుల్లి కొబ్బరి కారం పొడి అయితే వేస్తామండి. ఇంకా దాదాపుగా ఇవి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. మనం హైలో పెడితే మాడిపోతాయి, నిదానంగా టైం తీసుకుంటుంది కదా, అందుకని ఉదయాన్నే ఫస్ట్ అవి అయితే స్టవ్ పైన వేసానండి గిన్నెలో. ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వెల్లుల్లి కొబ్బరి తీసుకున్నాను. ఒక 4 స్పూన్లు కారం అయితే వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం కారం ఎక్కువగా ఉండాలి. ఉప్పు ఆల్రెడీ నేను నైట్ ముక్కల్లో వేసాను కాబట్టి మళ్ళీ కొద్దిగా వేసి మిక్సీ పట్టి ఇందులో వేస్తున్నానండి. కాకరకాయ అంటే రకరకాలుగా చేసుకుంటారు, మేమైతే ఎక్కువగా ఇలానే చేసి పెట్టుకుంటామండి. ఇంకా అంతా ముక్కలన్నీ బాగా ఎర్రగా అయిన తర్వాత ఈ కారం వేసి కొద్దిసేపు ఉన్నిచ్చి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాము. ఇందులో కొంతమంది ఏం చేస్తారంటే పైన కొద్దిగా బెల్లం కానీ చక్కెర కానీ వేస్తారు. మా మామయ్యకి షుగర్ అని నేను బెల్లం కానీ చక్కెర కానీ వేయట్లేదండి. ఎందుకంటే కొంచెం ఆ చేదు పోవటానికి చక్కెర వేసుకుంటే బాగానే ఉంటుంది. చిన్నపిల్లలు కూడా అప్పుడు ఈజీగా తినొచ్చు అనమాట, బాగుంటుంది కర్రీ, టేస్ట్ కూడా ఉంటుంది బెల్లం వేస్తే. ఇంకా నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ పప్పు చేద్దామని, మధ్యాహ్నం లంచ్లోకి పప్పు కావాలి కదా, అందుకని పప్పు బుడంకాయ ఉంటే ఒకటి అదైతే కట్ చేసుకుంటున్నాను. కొన్ని పచ్చిమిరపకాయలు టమాటాలు తీసుకున్నాను. బుడంకాయ కూడా కొంచెం అక్కడక్కడ గీతలు పడిన చోట ఆ స్కిన్ అనేది తీసేసాను, తోలు. లేకపోతే మనం ఇది ఎంచుకుంటేనే బెటర్ అండి, కాకపోతే అది సరిగ్గా ఉడకదు, తినరని, అంతేగాని బాగానే ఉంటుంది. ఇంకా కొద్దిగా పసుపు కొంచెం ఆయిల్ వేసి విజిల్ పెట్టేసి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేశాను. ఇంకా ఒక పక్కన టీ పెట్టాను, పాలు, అన్నం, కొద్దిగా అన్నం చేస్తాను బాబుకి లంచ్ బాక్స్లోకి. అన్నం 4 స్టవ్ పైన 4 పెట్టేశాను. ఇంక ఇది ఉప్మా చేద్దామని ఒక ఆనియను, ఒక పచ్చిమిర్చి, టమాటా, కొద్దిగా కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా టీ కూడా మా వారికి మా అత్తయ్యకి ఇద్దరికైతే పోసిస్తున్నాను అండి. మా అత్తయ్య అయితే గ్లాస్లోనే తాగుతుంది, తనకి అందుకని గ్లాస్లో పోసాను. మా వారికి కప్పులో తాగుతారు, తనకి అలవాటు అనమాట, అలా కప్పులో పోసిచ్చాను. పనులు అనేది ఉదయం కొంచెం హడావుడిగానే ఉంటాయండి. లంచ్ బాక్స్ చేయాలంటే హడావుడిగానే ఉంటుంది. 8 లోపు అన్నీ కావాలి కదా. ఇంకా పప్పు ఉడికిన తర్వాత అందులో సాల్ట్ వేసి కొద్దిగా చింతపండు కూడా వేసానండి, అదైతే మిస్ అయింది. అదంతా వెనిపేసి పప్పు తాలింపు అయితే వేస్తున్నాను. ఇంకా తాలింపులో పోపు గింజలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి వేస్తాను. ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అయింది వీడియో, ఎందుకంటే నేను ఇంకో మొబైల్లో షూట్ చేశాను, అందుకని కలర్ మారిందండి, అంతే, రెండు ఒకటే. పప్పు కొంచెం తాలింపు వేసినాక మళ్ళీ కూడా కొద్దిగా ఉడకనిస్తాను, అప్పుడు మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేశానండి. అంటే అన్నీ చల్లారిపి పెడతాను, వేడివేడి పెట్టనండి. వేడివేడి పెడితే పిల్లలు తినేలోపు అవి నీరు వచ్చేసి సరిగ్గా ఉండవు, అందుకని అన్నీ చల్లార్చి పప్పు కొంచెం చిన్న దాంట్లో కాకరకాయ కర్రీ పెట్టి అందులోనే పెట్టేశాను. ఇంకా అన్నీ కూడా పెట్టేస్తున్నానండి. ఉదయం పూట అసలు కొద్దిగా ఒక నిమిషం కూడా అటు ఇటు పోవటానికి ఉండదు, అలా ఉంటుంది పనులు. అందరికీ టిఫిన్ చేయాలి, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. నాకు ఎందుకో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయటమేలోనే పెద్ద పని అన్నట్టు ఉంటుంది. అది ప్రిపేర్ చేయని రోజు చాలా పని తగ్గినట్టుగా ఉంటుంది. ఇంక ఇవాళ ఏమేమి చేశానంటే పప్పు చేశాను, కాకరకాయ కర్రీ ఉదయాన్నే చేసేసాను కాబట్టి అంతా కిచెన్ అంతా క్లీన్ చేసి, ఇంకా పని లేదు. అది కాక వర్షం పడుతుంది, వాతావరణం చల్లగా ఉంది, ఇంకా బోర్ కొడుతుంది అనమాట. ఏం చేద్దామనేసి ఇంకా సరే ఇండ్లన్నా కొన్ని ఇంకా క్లీన్ చేసే ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని క్లీన్ చేసేసాను, ఇంకా కొన్ని క్లీన్ చేసే ఉన్నాయి, అవన్నీ క్లీన్ చేసుకుందాం అనుకున్నాను. ఇంకా మధ్యలో ఏం చేశానంటే
ట్యాబ్లో ఏమన్నా వీడియోస్ ఆన్ చేసి పెట్టుకొని, అంటే ఏదైనా యూట్యూబ్లో కానీ ఏదైనా మూవీస్ సాంగ్స్ అలా వింటూ పని చేసుకుంటే బోర్ కొట్టుకుంటూ ఉంటుంది కదా అని అవి పెట్టుకుని మధ్యలో మా అత్తయ్య వచ్చి అడుగుతుంది, ఇడ్లీకి ఏమైనా నానేద్దామని, ఇడ్లీ రవ్వ ఉందా అని అడుగుతుంది. అంటే అక్కడ గ్రోసరీస్ కొన్ని ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో చూద్దామని చూస్తున్నాను. కొంచెం ఎక్కువగా సాల్ట్ ప్యాకెట్లు ఇలాంటివి ఏమైనా ఆల్రెడీ ఎక్కువ ఉంటే ప్యాకెట్స్ అక్కడ పెట్టేస్తాను ఈ కబోర్డ్లో ఇక్కడ. ఇంకా కొన్ని కింది సైడ్ ఏం చేస్తానంటే ఎక్కువగా మన ఇంట్లో ప్లాస్టిక్ ఏమన్నా అవసరం లేని ఉంటాయి కదా, అవి అక్కడ పెట్టేస్తాను. ఆ రెండు ఆ కబోర్డ్లో పెట్టేస్తాను. గ్రాసరీస్ అయితే అన్ని కొన్ని ఉన్నాయండి. అవి సాల్ట్ ప్యాకెట్లు అవి ఎక్కువగా తెచ్చుకుంటాం కదా, అవి అక్కడ పెట్టేస్తాను. ఆ గూళ్ళల్లో కూడా ఏం చేస్తామంటే మనకి లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదా, లక్ష్మణ్ రేఖ చుట్టూరు గీచేసి ఇంకా మనకి ఏదైనా పేపర్ అంటే నేను ఎక్కువగా గోధుమ పిండికి ఆశీర్వాద్ గోధుమ పిండికి పేపర్స్ వస్తాయి కదా, అవైతే పడేనండి. అవే ఎక్కువగా ఇక్కడ వేయటానికి యూజ్ చేసుకుంటాను. ఇంకా ఇదైతే ఎగ్ బాయిలర్ అండి, ఎప్పుడో కరోనా టైంలో కొన్నాను. ఇంకా అది ఎప్పుడన్నా యూజ్ చేసుకుంటాను, అందుకని అక్కడ అన్నీ పెట్టేస్తాను. ప్లాస్టిక్ సంబంధించినవన్నీ ఒక కబోర్డ్లో పెట్టేస్తాను. అవి ఏం చేస్తానంటే ఎప్పుడన్నా అవసరమైతేనే యూజ్ చేస్తాను, అంటే ఎక్కువగా యూజ్ చేయను. మధ్యాహ్న టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఇల్లు కనుక మనం కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేదంటే ఒక గంట కానీ అన్నీ కనుక క్లీనింగ్ పెట్టుకున్నామంటే అన్నీ నీట్గా అయిపోతే ఎప్పుడు కూడా నీట్గా ఉంటుందండి. ఇవి ఇలా సర్దానండి. ఇవి కొన్ని గ్రాసరీస్, ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు అనమాట. వర్షం కూడా మధ్యాహ్నం 11 ఆ టైం నుంచి వర్షం బాగా పడుతుంది. 11, 12 దాదాపు 2 గంటల వరకు పడిందండి. చాలా రోజుల నుంచి వర్షం పడక అసలు వేసవికాలం పోయిన తర్వాత కూడా వేసవికాలం అన్నట్టుగా ఉక్కపోత ఎండలు అలా పెడుతున్నాయి. ఒక 2-3 రోజులు అయిందండి. వాతావరణం చల్లబడింది, చాలా ఆహ్లాదకరంగా ఉంది. వర్షం పడిన తర్వాత మొక్కలు కూడా అసలు పులకరించి పరవశించిపోతాయి చూడు, అలా ఎంత బాగుంటాయంటే వర్షం పడిన తర్వాత మొక్కలు చూడటానికి అంత బాగుంటాయి. మనం ఎన్ని నీళ్ళు పోసినా కానీ వర్షం నీటిలో తడిచినంత బాగా మొక్కలు అయితే ఉండవండి. ఎందుకంటే ఆల్రెడీ వర్షం నీటిలో కొన్ని న్యూట్రిషన్స్ ఉంటాయి, మైక్రో ఉంటాయి కదా, ఆ న్యూట్రిషన్స్ వచ్చేసి వర్షం నీటిలో వచ్చి మొక్కలకు అందుతాయి అన్నమాట. అందుకని అప్పుడు బాగా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తాయి. ఇంకా తర్వాత మూవీ చూస్తూ హాల్లో కూడా కొంచెం క్లీన్ చేశాను. ఇంకా ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కదా, అందుకని దివాను, సోఫా, ఇంకా టీవీ దగ్గర అన్నీ మొత్తం క్లీన్ చేసి ఒకసారి తుడిచేసి అవన్నీ కవర్స్ అన్నీ మార్చేద్దామనేసి అన్నీ పెట్టుకున్నాను పని. నాకు బోర్ కొట్టినప్పుడు ఎక్కువగా ఇల్లు క్లీన్ చేస్తానండి మెయిన్గా. ఏం పని ఉండదు, ఒక్కొక్క రోజు ఏందో ఇంట్లో మొత్తం అసలు ఏం పని లేనట్టు ఉంటుంది. అన్ని పనులు అయిపోయి తొందరగా ఒక్కొక్క రోజు ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగి లేనట్టు ఉంటుంది. అలా ఉంటుంది. ఇవాళ ఏమంటే ఏందో పని ఇంకా ఉదయం వంట పని అయిపోతే అసలు సగం పని అయిపోయినట్టు పప్పై చేసేసాను. ఇంకా అన్నం ఒక్కటే కదా మధ్యాహ్నానికి, చాలా పని తక్కువగా అనిపించింది. ఉదయం కర్రీ ఏం చేయలేనుకో, మధ్యాహ్నం లంచ్లోకి మళ్ళీ ఏమైనా చేయాలన్నప్పుడు అప్పుడు పని ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలా ఇవాళ పని తక్కువ ఉందని క్లీనింగ్ పని పెట్టుకున్నాను. ఇంకా మేమేం చేస్తామంటే ఈ దివాన్ కవర్కి ఆ బొందలు కనిపిస్తున్నాయి కదా, అవి కుట్టి పెడతాము. ఎందుకంటే అవి కుట్టామనుకో మనం కట్టితే ఇంకా అసలు పిల్లలు దొక్కినా పెద్దవాళ్ళు పడుకున్నా ముడతలు పడవు మనకి. మనం పడుకున్నాం అనుకో, ఊరికి వేసింటే పడుకున్నాం అనుకో ముడతలు వస్తుంది కదా, అది చూడటానికి బాగుండదు అనమాట. అందుకని అలా బిర్రుగా కట్టేసామనుకో ఇంకా అసలు చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది మనం మళ్ళీ తీసేంత వరకు. అందుకని 3 చోట్ల అటు సైడు ఇటు సైడు ఒక 3 చోట్ల అలా దారాలు అయితే కుడతాను. ఇంకా కట్టేసి బిర్రుగా ఇటు సైడ్ తిప్పేసి వేస్తే నీట్గా ఉంటుంది. ఈ ఐడియా అయితే మా వారిదే అండి. నేనైతే అంతకుముందు ఏం చేసేదానంటే పిన్నీసులు పెట్టేదాన్ని. పిన్నీసులు పెట్టడం చూసి ఎందుకు ఒకసారి మిషన్ మీద బొందలు కుట్టేసి నీట్గా ఉంటుంది కదా, పిన్నీసులు పెడితే ఆ బొరలు పడుతుంటాయి కదా ఎందుకు అన్నాడు. అప్పటి నుంచి ఇంకా ఈ ఐడియా అయితే ఫాలో అవుతున్నాను. ఇదైతే చాలా బాగుందండి. ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నాను. ఇంకా మా అత్తయ్య హెల్ప్ తీసుకొని కొన్ని పనులు అలా చేస్తాను. నేను ఏదైనా చేస్తుంటే మా అత్తయ్య వస్తుందండి హెల్ప్ చేయడానికి. ఇంకా పక్కన మా మామయ్య కూడా ఉండి నవ్వుతున్నాడు. అత్త కోడలు ఇద్దరు మా అత్తని మెచ్చుకుంటాడు ఎక్కువ. ఎందుకంటే కోడలు ఏదైనా పని చేస్తుంటే చూడలేదు, ఎప్పుడైనా మా అత్తయ్య అంతే నేనేం చేస్తుంటే వచ్చి నేను చేయాలా అని అడుగుతుంది అనమాట. అట్లా ఏదో జోక్ వేస్తే నవ్వుకుంటూ అలా పని చేసుకుని ఇంకా సోఫా కూడా క్లీన్ చేస్తున్నానండి. మొత్తం ఒకసారి మార్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం సబ్బు నీళ్ళలో, సబ్బు కాదు సరుపు ఉంటుంది కదా, ఆ సరుపు కొంచెం వేసి సరుపు నీళ్ళు కొంచెం పిండి అలా తుడిచి మొత్తం క్లీన్ చేస్తే కనుక బాగా మెరుస్తాయి. మా సోఫాలు అయితే చినిగిపోయాయిలండి. ఏదో మా వారు స్పాంజీ తెచ్చారు కానీ అసలు నాకైతే అవి ఇష్టం లేదు. మనము ఇంట్లోకి ఏదైనా వస్తువు కొంటున్నామంటే కొంచెం దూరపు ఆలోచన చేసి దాన్ని మన్నిక చూసి కొనాలండి.
తెలిసి తెలియక కొన్నామనుకో అది తొందరగా కొన్నిసార్లు పాడవుతుంది. మా ఇంట్లో అలా పాడైనవి చాలానే ఉన్నాయి. మేమేం చేసామంటే గృహప్రవేశం అయిపోయిన తర్వాత అన్ని వస్తువులన్నీ కొనుక్కున్నామంటే సోఫా, దివాన్ అవన్నీ కొన్నాం. దివాన్ చూడటానికి నేను కూడా వెళ్ళాను, కానీ సోఫా నేను చూడటానికి వెళ్ళలేదు. మా వారి డెసిషన్, ఆయన డైరెక్ట్ తీసుకొని వచ్చేసాడు. అంతా స్పాంజీ మెత్తగా ఉండి తొందరగా పోయింది. అది కనిపిస్తుంది కదా ఇక్కడ సోఫా దగ్గర చిరిగిపోయింది. ఇంకా క్రాక్స్ కడిపోతూ ఉంది. అది కాక మా ఇంట్లో తొక్కటం ఎక్కువ, అంటే ఎక్కువగా కూర్చోవటం కూడా ఎక్కువ. అలాంటి వాళ్ళకి ఇలాంటివి అస్సలు పనికిరాదండి. పిల్లలుండి ఎక్కువ తొక్కే వాళ్ళకి అస్సలు పనికిరాదు. ఇంట్లో కూడా ఎక్కువ కూర్చునే వాళ్ళకి, మా ఇంట్లో మా అత్తయ్య, మా మామయ్య ఇంకా అందరూ ఎక్కువగా కూర్చుంటుంటారు, పడుకుంటుంటారు కూడా దాంట్లోనే. అందుకని తొందరగా పోయాయి. ఇలా ఎక్కువగా మనకి మన్నికి రావాలి, బాగుండాలి చాలా రోజులు అంటే వుడెన్వే చాలా బెటర్ అండి. ఇంకా మధ్యాహ్నం అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ అండి. ఇవాళ ఏం చేశానంటే కారం బొరుగులు చేశాను. అంతకుముందు బొరుగులు కాదు, బజ్జీలు చేశాను. మా వారు వర్షం పడుతుంది కదా, చల్లగా ఉంది, పకోడీ కానీ బజ్జీ అంటే రోజు ఆయిల్ ఎందుకులే అని కారం బొరుగులు అయితే చేశానండి. ఒక 3 పళ్ళ వరకు బొరుగులు తీసుకున్నాను. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, ఒక 2 పిరికెళ్ళు పుట్నాల పప్పులు, అదే గుల్ల శనగపప్పు, 2 పిరికెళ్ళు పల్లీలు తీసుకున్నాను. ఇంకా ఈ వెల్లుల్లి, కొద్దిగా కారం కూడా కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువగా వేసుకున్నా బాగుండదు కారం. అవన్నీ మిక్సీ పట్టి పక్కన పెట్టేశాను. వెల్లుల్లి, కారం అవి రోట్లో వేసి దంచుకున్నా బాగానే ఉంటాయండి. ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ పల్లీలు అయితే వేపుతున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఎర్రగా వేపుకొని అవెల్లా సపరేట్గా బొరుగులో వేస్తే బాగుంటుంది. బొరుగులు కూడా వేడివేడిగా ఉంటేనే చేసుకోవాలండి, మెత్తబడితే బాగుండవు ఇవి. తెచ్చిన రోజు చేసి పెట్టుకుంటే బాగుంటాయి, లేదంటే కొంచెం వేడి చేసుకోవాలి. సపరేట్ అన్నీ మనం వేయాల్సినవన్నీ కూడా సపరేట్ వేపి వేసుకుంటే బాగుంటాయి. ఇంకా గుల్ల శనగపప్పు కొద్దిగా వేపుతున్నాను అదే ఆయిల్లో. పుట్నాల పప్పులున్నా బాగానే ఉంటాయండి, ఇవి లేకున్నా ఓన్లీ పల్లీలైనా బాగానే ఉంటాయి, ఉంటే వేసుకుంటే బాగుంటాయని వేపుతున్నాను. అవి కొంచెం ఎర్రగైన తర్వాత అవి తీసి అందులో వేసాను. ఇంకా ఆయిల్లోనే కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు వేసి మళ్ళీ వేపి అందులో వేయాలని వేసాను. ఎర్రగా అవ్వాలి కదా, అందుకని మూత పెట్టేశానండి. అంటే కరివేపాకు అనేది తడి ఉంటే ఈ బొరుగులు నిలవ ఉండవు, తడికి మెత్తబడిపోతాయి కదా, అందుకని బాగా పొడిగా అయ్యేలాగా కరివేపాకు వేపాను. అందులోనే ఆ ఆయిల్లోనే ఇంకొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టి పెట్టిన వెల్లుల్లి, కారం ఉంది కదా అది ఇందులో వేసి వేపుతున్నాను. ఎక్కువగా వేపకూడదండి, కొంచెం పచ్చివాసన పోయేలాగా లో ఫ్లేమ్లో పెట్టి అలా వేపి అందులోని పసుపు, కొద్దిగా సాల్ట్ వేసాను. ఇంకా మొత్తం కూడా బొరుగులలో కలిపేస్తే కలుస్తుంది. కొంచెం గరిటెతో కన్నా చేత్తోనే బాగా కలుస్తాయి, గరిటెతో కన్నా. అందుకని చేత్తోనే మొత్తం కలిపేసి కాసినైతే డబ్బాలో పోసి పెడతాను. ఎక్కువగా చేసుకుంటామండి మేము, డబ్బా నిండా చేసి పెట్టుకుంటాం, 4-5 పళ్ళు అలా చేసి పెట్టుకుంటాము. పల్లీలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా గుల్ల శనగపప్పు అవి మన ఇష్టం అనమాట, తింటే వేసుకోవచ్చు, లేదంటే అవి స్కిప్ చేసి ఓన్లీ పల్లీలైనా వేసుకోవచ్చు. కొంచెం జీడిపప్పులు అలాంటివన్నా వేయించి వేసుకోవచ్చు, బాగానే ఉంటాయి. ఇంకా మేమైతే ఈ స్టైల్లోనే ఎక్కువగా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటుంటాము. ఎప్పుడైతే తినాలనుకుంటామో అప్పుడు ఒక ఆనియన్, ఒక టమాటో, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా పుదీనా అలాంటివన్నీ ఉంటే కనుక, నేనైతే పుదీనా వేయలేదు, ఓన్లీ కొత్తిమీర మాత్రం వేసాను. అవన్నీ కూడా కట్ చేసుకొని సన్నగా అవి ఒక్కసారి చేతితో స్మాష్ చేసామంటే అన్నీ బాగా కలుస్తాయి, కొత్తిమీర ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అందుకని అవన్నీ ఒకసారి చేతితో నలిపేసి ఇందులో వేస్తున్నానండి. పుదీనా వేసుకున్న ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా ఇలా వేసుకొని తింటే కనుక టీ టైం స్నాక్స్ కానీ, ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు, ఏమైనా స్నాక్స్ తినాలనుకున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, అంటే మనం ఎప్పుడైనా టూర్ వెళ్తుంటాం చూడ, అలాంటప్పుడు కూడా ఇలాంటివి తీసుకొని వెళ్తే బాగుంటాయి. ఇవి లో క్యాలరీస్ ఫుడ్ అండి, చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ బాగుంటుంది, లో క్యాలరీస్ ఫుడ్. ఇంకా ఎప్పుడైనా చేసి అలా స్టోర్ చేసి బాక్స్లో పెట్టి తింటూ ఉంటాం మేమైతే. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి. వీడియోని చివరి దాకా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.